హాయ్ అండి అందరికీ. ఈరోజు పునుగులైతే చేశానండి. చాలా బాగా వచ్చాయి. లోపల పిండి పిండిగా కూడా అస్సలు లేదు. బయట కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి. అందరికీ తెలిసిందే, ఎవరికన్నా తెలియని వాళ్ళకి మాత్రమే అండి. ముందుగా అయితే ఒక బౌల్లో 1 కప్పు మైదాకు 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం పుల్లని మజ్జిగ అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సాల్టు, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇంకా మిర్చి అయితే వేయలేదు, మా పిల్లలు అయితే తినరని. ఇవన్నీ కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. దీనికి బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి పునుగులు. అందుకే ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం 1 అవర్ అయితే ఉంచుకోవాలి. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ వేసేటప్పుడు కూడా ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే పునుగులు అయితే వేసేయాలి. ఇంకా వంట సోడా కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే పుల్లటి మజ్జిగ యాడ్ చేశాను కాబట్టి. ఇంకా వంట సోడా యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, అందుకే నేనైతే యాడ్ చేయలేదు. ఒకవేళ మనం కమ్మని పెరుగు యాడ్ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ అయితే పిండిని అయితే కలుపుకోవాలి. పుల్లటి మజ్జిగ యాడ్ చేసుకున్న కాబట్టి ఒక 1 అవర్ తర్వాత అయితే పునుగులు అయితే చేసేసాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి, అస్సలు అయితే ఆయిల్ పీల్చలేదు. చూసేయండి మీరు కూడా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.